అసలు వర్గీకరణ అన్న వివాదం నినాదానికి కారణమైంది మాదిగ సామాజిక వర్గపు యొక్క పోరాటం. మందకృష్ణ మాదిగ పోరాటంతో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానాలు, ఆచరణలో అమలు, ఆ తర్వాత కొట్టివేయబడటం, కేంద్రం దగ్గర దాకా పోయిన ఆగటం. ఈ మధ్యన సుప్రీంకోర్టు వర్గీకరణ అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినటువంటి వేళ మాదిగల పోరాటానికి సిద్ధమని ఒక పక్కన మందకృష్ణ మాదిగ ప్రకటిస్తే, ఎందుకంటే తీర్పు వచ్చేసి ఇన్ని రోజులైనా పట్టించుకోవట్లేదండి, మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణలో ఉద్యమానికి పిలుపునిచ్చిన వేళ రేవంత్ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణకు పచ్చజెండా ఊపింది. సర్కార్ నివేదికని ఆమోదించింది. శాసనమండలిలో పెట్టుకొచ్చారు. ఇందులో 3 గ్రూపులు చేశారు ఈ రిజర్వేషన్. గ్రూప్ 1లో మధ్యస్థ లబ్ధి పొందిన కులాలని, గ్రూప్ 2లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలని, అంటే టోటల్గా వచ్చేటప్పటికి అత్యంత వెనుకబడిన కులాలనేమో గ్రూప్ 1లో, అంటే ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలని, అలాగే మధ్యస్థ లబ్ధి పొందిన కులాలని గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాన్ని గ్రూప్ 3లో చేర్చింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ జనాభాలో 61.967% మంది ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలని గ్రూప్ 2 కిందకి చేర్చారు. వాళ్ళు మేము అత్యంత వెనకబడ్డాం అని చెప్తున్నారు. వాళ్ళని గ్రూప్ 2లో చేర్చారు, అంటే మధ్యస్థ ప్రయోజనాలు పొందిన వర్గంలో చేర్చారు. 9% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. 29.26% మంది ఉన్న మాల అయ్యవార్ కులంతో సహా 26 కులాలని గ్రూప్ 3లో చేర్చి 5% రిజర్వేషన్లని, ఇక 3.28% మంది ఉన్న 15 కులాలని గ్రూప్ 1లోకి చేర్చి 1% రిజర్వేషన్ని ప్రతిపాదించారు. తద్వారా మాదిగలకి అందరికంటే ఈ మాదిగ సామాజిక వర్గంతో పాటుగా 18 కులాలని కూడా 9% రిజర్వేషన్లు ఇచ్చారు. మాల సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లు, మిగతా సామాజిక వర్గాలకు 1% రిజర్వేషన్లు ప్రతిపాదించినటువంటిది యాక్సెప్టబుల్ కాదన్నటువంటిది ఆయా సామాజిక వర్గాల నాయకులు ప్రకటించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.